నిన్న జరిగిన మ్యాచ్ లో ఒక బ్యాట్స్మెన్ తక్కువ అయ్యాడు అనిపించింది. ఇషాన్ కిషన్ కి ఇంజూర్డ్ అయింది అని చెప్పేసి అన్నారు. ఇంజూర్డ్ అయినా గానీ ప్రాక్టీస్ సెక్షన్ లో అవన్నిట్లో బానే ఉన్నాడు, బానే ఆడుతున్నాడు. ఎందుకంటే ఇషాన్ కిషన్ 300 స్ట్రైక్ రేట్ లో ఆడుతున్నాడు కాబట్టి ప్లేన్ లెవెల్ లో ఆడిపోయాల్సి వస్తుందేమో మళ్ళీ వరల్డ్ కప్ అని చెప్పేసి 3 years తర్వాత కంబ్యాక్ ఇచ్చిండు ఇషాన్ కిషన్. మరి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు? బానే ఆడుతున్నాడు కదా. ఇంజూర్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ ప్రాక్టీస్ సెక్షన్ లో బానే ఉన్నాడు. పోనీ ఇషాన్ కిషన్ ఆడించకపోయినా పర్లేదు, కనీసం అక్కడ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు బ్యాట్స్మెన్. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ ఆడిస్తే మన గేమ్ వేరేలా ఉండేదేమో అని ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, అయినా కానీ బౌలర్స్ తో ఎందుకు ఆడిపించిండు గౌతమ్ గంభీర్ నాకైతే అర్థం కాలేదు. మనస్ఫూర్తిగా మీరు మనసు మీద ఒట్టేసుకొని చెప్పండి, బ్యాటర్స్ ని పెట్టుకొని కూడా బౌలర్స్ తో ఎందుకు ఆడిచ్చాడు గౌతమ్ గంభీర్? కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. ఎందుకంటే అనిపించచ్చు గౌతమ్ గంభీర్ అంటే టీం ఓడిపోయినప్పుడే గౌతమ్ గంభీర్ తిడుతున్నారు, గెలిచినప్పుడు అనట్లేదు అని చెప్పేసి. కానీ అక్కడ బ్యాటర్స్ పెట్టుకొని కూడా బౌలర్స్ తో ఆడించడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. అభిషేక్ శర్మ ఆడిన తీరు న్యూజిలాండ్ బౌలర్స్ కి మాత్రం చెమటలు పట్టించాడు. న్యూజిలాండ్ బౌలర్స్ వాళ్ళందరూ ఆ షాక్ లో నుంచి బయటకు వచ్చే లోపే లో ఆర్డర్లో శివన్ దుబే వచ్చాడు. శివన్ దుబే నిన్న ఆడిన మ్యాచ్ చూసుకుంటే 15 బాల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. సిక్సర్ల దుబే అని చెప్పొచ్చు. సిక్సర్లు బాగా కొట్టే ఎబిలిటీ ఉండే ప్లేయరు. నిన్న చూసాము ఎంత బాగా ఆడాడో. లాస్ట్లో చూసుకుంటే 4 కొట్టినప్పుడు అది 4 పోలేదని చెప్పేసి అనుకున్నాము. అక్కడ రన్అట్ అయ్యారేమో అనుకున్నాను. హర్షిత్ రాణా అండ్ శివన్ దుబే ఉన్నారు అక్కడ. దాని తర్వాత చూసుకుంటే హర్షిత్ రాణా వచ్చాడు. లాస్ట్ ఓవర్లో ఒక బాల్ ఉంది, ఆ ఒక్క బాల్ని స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆడినప్పుడు ఏంటంటే న్యూజిలాండ్ బౌలర్స్కి ఆ బౌలర్కి చేతికి తగిలి వికెట్ అవుట్ అయ్యాడు. అప్పుడు శివన్ దుబే స్టెప్ అవుట్ అయ్యి ఉన్నాడు అనమాట. సో న్యూజిలాండ్ బౌలర్ వెళ్ళి ఆ చేతికి తగిలి వికెట్ అవుట్ అయ్యింది. సో అలా అవుట్ అయ్యాడు. నిజంగా అది బాధాకరం అని చెప్పు శివన్ దుబేకి. ఒకవేళ శివన్ దుబే క్యాచ్ అవుట్ అయినా కానీ అంత ఫీల్ అయ్యేవాడు కాదేమో, కానీ అక్కడ అన్ఫార్చునేట్గా అవుట్ అయ్యాడు. నిజంగా కొంచెం బాధ అనిపించింది. కానీ గౌతమ్ గంభీర్ మాత్రం బౌలర్స్ని ఎందుకు ఆడిపించాడని నాకైతే అర్థం కాలేదు, బ్యాటర్స్ పెట్టుకొని కూడా. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.